సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఆయన ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే నిరుపమ్ గారు. సార్, చాలా కాలంగా జరుగుతోంది రష్యాకి ఉక్రెయిన్కి మధ్యన యుద్ధం. అది పతాక స్థాయికి చివరి స్థాయికి చేరింది అనుకోవచ్చా? నిన్న వాళ్ళ బేస్ క్యాంపుల మీద ఉక్రెయిన్ దాడి చేసిన తర్వాత పుతిన్ చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళ మీద న్యూక్లియర్ బాంబులు వేసేసి మొత్తం ఉక్రెయిన్ని సర్వనాశనం చేస్తారని చెప్పేసి వినిపిస్తూ ఉంది న్యూస్. సార్, అసలు ఇది కంటిన్యూ అవుతుందా ఇలాగే, లేకపోతే స్టాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అసలు వీళ్ళిద్దరి మధ్యన ఇంత గొడవకి కారణం ఏమనుకోవాలి సార్? అది ఎప్పటికీ సమస్య పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా టర్కీలోని ఇస్తాంబుల్లో ఈ రెండు దేశాల యొక్క శాంతి చర్చలు జరిగాయి. ఓకే. ఒకరికొకరు శాంతి ఒప్పందాలు ఎలా చేసుకోవాలన్న నోట్స్ కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారని మనకు తెలిసిన విషయం. ఓకే. యాక్చువల్ గా ముందు రోజు చూస్తే మీకు ఆపరేషన్ స్పైడర్ వెబ్ అన్న పేరుతో సుమారుగా 18 సంవత్సరాల ముందు నుంచి వీళ్ళు చేస్తున్న ప్లానింగ్ ఇది. ఉక్రెయిన్ వాళ్ళు చేస్తున్న ప్లానింగ్. సుమారుగా 117 డ్రోన్లను ఉపయోగించి వారు 41 రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్లను, తర్వాత 34% రష్యన్ క్రూయిజ్ మిసైల్స్ క్యారియర్స్ అన్నింటినీ కూడా హిట్ చేశారు వీళ్ళు. యాక్చువల్ గా మీరు ఇది చూసుకుంటే 1941వ సంవత్సరంలో జపాన్ వాళ్ళు అమెరికా మీద పెరల్ హార్బర్ అటాక్ అన్నది ఒకటి చేశారు. ఐ థింక్ డిసెంబర్ లో అనుకుంటా, డిసెంబర్ 8 తారీఖు అనుకుంటా 1941లో. అప్పుడు ఇంకా అమెరికా రెండవ ప్రపంచ యుద్ధంలో డైరెక్ట్ గా పాల్గొనలేదు. దాని తర్వాత ఈ సంఘటన తర్వాత ఏమైందంటే అమెరికా వీళ్ళు అలైడ్ ఫోర్సెస్ తో కలిసి వాళ్ళు ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి నిన్న మీరు టీవీల్లో ఎక్కడ చూసినా కూడా ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అన్నది మరొక పెరల్ హార్బర్ కాబోతోందా అన్నట్టుగా మాట్లాడారు. అవును సార్. పెరల్ హార్బర్ లో చూస్తే చాలా మంది చనిపోయారు. అప్పుడు సివిలియన్స్ కావచ్చు, అమెరికన్ సైన్యం కావచ్చు, తర్వాత చాలా నష్టం కలిగింది. ఆ తర్వాత మీరు చూస్తే వాళ్ళు 1945వ సంవత్సరంలో ఆగస్టు 6 మరియు 9 ఈ 2 తారీఖుల్లో లిటిల్ మ్యాన్ ఫ్యాట్ బాయ్ అని 2 న్యూక్లియర్ వెపన్స్ హిరోషిమా నాగసాకి మీద ప్రయోగించడం జరిగింది. దానిలో సుమారుగా 2,50,000 మంది చనిపోవడం జరిగింది ఆ ఇన్సిడెంట్ తర్వాత. మీరు మొత్తం ప్రపంచంలో తీసుకుంటే ఇప్పటి వరకు న్యూక్లియర్ వెపన్స్ వాడింది కేవలం హిరోషిమా నాగసాకి మీదే. ఆ తర్వాత ఇప్పటికి వరకు ఎక్కడా కూడా ఈ ప్రయోగాలు జరగలేదు. ఆ తరువాత అనేక దేశాలు ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నవి తీసుకురావడం మరి చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, తర్వాత వచ్చేసి 1974వ సంవత్సరంలో భారతదేశం, 1998వ సంవత్సరంలో పాకిస్తాన్. సో ఈ విధంగా అనేక దేశాలు ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నవి తయారు చేయడం మొదలుపెట్టి న్యూక్లియర్ వెపన్స్ నేషన్స్ అని అవన్నీ కూడా ముందుకొచ్చాయి. సో ఆ తరువాత ఈ విధమైన పరిస్థితుల్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈసారి పుటిన్ గారు ఖచ్చితంగా ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నది వాడే అవకాశం ఉంది అన్నది సాధారణంగా మీడియాలో జరుగుతున్న చర్చ. యాక్చువల్ గా మీరు చూసుకుంటే సుమారుగా ఈ యుద్ధం 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఉక్రెయిన్కి, రష్యాకి. కానీ అందరూ కూడా ఈ యుద్ధం ముగిసిపోవాలని, ఇన్క్లూడింగ్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యుద్ధం ముగిసిపోవాలి అని చెప్పేసి చాలా మీడియేషన్స్ కూడా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా టర్కీ వాళ్ళు అంటున్నారు కావాలంటే అమెరికా, రష్యా మరియు యుక్రెయిన్ యొక్క శాంతి చర్చలు మేము జరుపుతాము ఎక్కడైనా టర్కీలో అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. యాక్చువల్ గా మీరు దీనికి రీజన్ కావాలంటే కొంత చరిత్రలోకి వెళ్ళాలి. 1991వ సంవత్సరంలో అప్పుడు పెరిస్ట్రోయికా గ్లాస్నోస్ట్ అని 2 నినాదాలతో అప్పుడు మిఖైల్ గోర్బచేవ్ గారు ఆ విధంగా రష్యా యుఎస్ఎస్ఆర్ అన్నది ఒక 15 దేశాలుగా విడిపోయిన తర్వాత అందులో ఉక్రెయిన్ అన్నది మేము ఒక స్వతంత్ర దేశంగా ఉంటామని వాళ్ళు విడిపోవడం జరిగింది. సో ఆ తరువాత ఏమైందంటే ఇందులో విడిపోయిన 15 దేశాల్లో 8 దేశాలు యూరోపియన్ యూనియన్ కు సంబంధించిన నాటోలో కలిసాయి. అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అంటే అంతకు ముందు వార్సా ప్యాక్ట్ అని ఒకటి ఉండేది. కొన్ని దేశాలు రష్యాను సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ దేశాలన్నీ కలిపి వార్సా అని ఉండేది. దానికి ఎదురుగా నాటో ఉండేది. ఎప్పుడైతే రష్యా డిజింటిగ్రేట్ అయిపోయిందో ఈ వార్సా ప్యాక్ట్ అన్నది ముగిసిపోయింది. కాబట్టి నాటోలో ఉన్నారు. కాబట్టి నాటోలో సుమారుగా 30 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు 31వ దేశంగా వాళ్ళు యుక్రెయిన్ ని తీసుకోవడాన్ని రష్యా ఖండించింది. ఎందుకంటే మీరు చూసుకుంటే నెపోలియన్ నుంచి హిట్లర్ వరకు రష్యాకు రావాలంటే వాళ్ళు యుక్రెయిన్ నుంచే రావాలి. అందువల్ల ఐరోపా ఖండానికి రష్యాకి మధ్యలో ఎవరైనా వెళ్ళాలంటే యుక్రెయిన్ నుంచే వెళ్ళాలి. అదే విధంగా రష్యా నుంచి యూరోప్ కు వెళ్లాలన్నా కూడా ఉక్రెయిన్ మీదే వెళ్ళాలి.
కాబట్టి యుక్రెయిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన దేశం అటు యూరోప్ వాళ్ళకి గాని, రష్యాకి గాని. సో దానివల్ల ఇప్పుడు యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో దీని వెనకాల అనేక ఈక్వేషన్‌లు గూడా ఉన్నాయి. సార్. మీరు యాక్చువల్‌గా చూసుకుంటే 1991 సంవత్సరంలో ఈ విధంగా విడిపోయిన తర్వాత ఉక్రెయిన్ దగ్గర చాలా న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ ఇన్‌స్టాలేషన్స్ ఉండిపోయాయి. రష్యాలో భాగంగా అక్కడ పెట్టున్నారు. కానీ అప్పుడు 1994లో ఏమైందంటే వీళ్ళు వాలంటరీగా వాళ్ళ దగ్గరున్న న్యూక్లియర్ వెపన్స్ అన్ని సరెండర్ చేసేసారు. సార్. సో ఆ విధంగా యుక్రెయిన్ అన్నది న్యూక్లియర్ వెపన్ లేని దేశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఆ తరువాత ఏంటంటే 2016 సంవత్సరం మీరు ఒకసారి చూస్తే అక్కడ క్రిమియా అన్న ఒక ప్రాంతాన్ని రష్యన్ వాళ్ళు అక్కడ ఆక్యుపై చేసుకున్నారు. ఆ తరువాత డోన్స్టెక్ అని తర్వాత లిగున్స్కాక్ అని ఒక 2 ప్రాంతాలలో రష్యన్ వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటే వాళ్లకు పీస్ కీపింగ్ ఫోర్సెస్ అన్న రూపంలో రష్యన్ సైన్యం అక్కడ ప్రవేశపెట్టి ఈ 2 ప్రాంతాలని కూడా రష్యన్ ఆధీనంలోకి తీసుకున్నారు. దీన్ని ప్రపంచ దేశాలు నిరసించాయి. ఈ విధంగా చేయడం సబబు కాదు అని మన రష్యా వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ రష్యా వాళ్ళు మేము విత్‌డ్రా చేసుకుంటున్నాము అన్న ఉద్దేశంతో ఆ ప్రాంతాల్లో ఇంకా కూడా స్వతంత్ర దేశాలుగానే ఉన్నాయి. సో అప్పుడు ఏమైందంటే అమెరికా తర్వాత యూరోపియన్ దేశాలు ఈ విధంగా ఇది ప్రమాదకరమైనదని చెబుతూ అప్పుడు ఈ రష్యాని ఎలాగైనా మనం నియంత్రించాలి అన్న ధోరణిలో ఉన్నప్పుడు మళ్ళా ఉక్రెయిన్‌కి వచ్చినా కూడా మొదట్లో యుక్రేనియన్ ప్రెసిడెంట్ ఒకాయన రష్యన్‌కు సపోర్ట్‌గా ఉండేవారు. ఆ తర్వాత అక్కడ పెద్ద గొడవలు జరిగి ఆ తర్వాత ఆ ప్రెసిడెంట్‌ను తీసివేసి యూరోపియన్ దేశాలకు మద్దతుగా ఉండే ఒక ప్రెసిడెంట్‌ను అక్కడ రావడం జరిగింది. దానితో అతను నేను యూరోపియన్ నేషన్స్‌తో ఉంటాను. యూరోపియన్ యూనియన్ యూయూతో ఉంటాను. తర్వాత నాటోలో చేరతానని ఆయన చెప్పడం జరిగింది. దానికి ఎందుకంటే యుక్రెయిన్‌లో చాలా మంది మా రష్యన్లు ఉన్నారు. కాబట్టి నాటోలో వెళ్ళడానికి వీల్లేదు అని రష్యన్ ఆంక్షలు పెట్టింది. యాక్చువల్‌గా మీరు చూసుకుంటే రష్యన్ వాళ్ళు రష్యా ఈ దేశాన్ని తమ దేశంతో మద్దతుగా ఉండడానికి అనేకమైన వాళ్ళకు ఈ విధమైన మేము గ్యాస్ చాలా తక్కువ రేట్‌లో ఇస్తాము. మీకు ఆర్థికంగా సహాయం చేస్తాం. ఇలాంటివన్నీ కూడా చాలా విధంగా ప్రయత్నించారు. అయినా కూడా అక్కడి ప్రజలు తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ వీరందరూ కూడా ఇక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడున్న జెలెన్స్కీ రావడం జరిగింది ప్రెసిడెంట్. సో ఈ విధమైన పరిస్థితులలో నాటో అన్నది ఏమవుతుందంటే అది యూరోపియన్ యూనియన్ కి తర్వాత అమెరికాకు వాళ్ళు మద్దతుగా ఉన్న దేశాల యొక్క కూటమి. వాళ్ళు గనక ఉక్రెయిన్ ని వాళ్ళ దాంట్లో ఒక భాగస్వాములుగా చేసుకుంటే ఇక రష్యాకు పక్కలో బల్లెం లాగానే. అందువల్ల రష్యా ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఉక్రెయిన్ అన్నది నాటోలో ఉండకూడదు అన్న దీంట్లో ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతోంది ప్రస్తుతానికి. ఆ తరువాత యూరోపియన్ దేశాలు అమెరికా కూడా ఉక్రెయిన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి అంటే బేసిక్ రష్యా మీద వాళ్ళ ఆధిపత్యం ఉండడానికి. ఆ తర్వాత అమెరికా ఏమైందంటే యూరోపియన్ యూనియన్ క్రమంగా అమెరికాకు దూరం అవుతున్నప్పుడు ఈ ఉక్రెయిన్ యొక్క సమస్యను పట్టుకొని మళ్ళా ఈ దేశాలన్నీ కూడా అమెరికాకు దగ్గరగా అయ్యేటట్టు అమెరికా ప్రయత్నాలు చేస్తారు. ఓకే. సో ఈ విధమైన జియో పాలిటిక్స్ తో ఈ విధంగా 3 సంవత్సరాలు యుద్ధం కొనసాగుతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ అన్న దేశం రష్యా మీద ఈ విధంగా 3 సంవత్సరాలు ఈ విధంగా యుద్ధం చేయడం అంటే వాళ్ళ స్వబలం మీద చాలా కష్టం. అదే కదా సార్. ఈ ఈ దేశాలన్నీ కూడా వారికి ఫ్రాన్స్ గాని జర్మనీ గాని వీరందరూ కూడా మద్దతు ఇస్తున్నారు కాబట్టి వారు ఈ విధంగా ముందుకెళ్తున్నారు. నేటో యొక్క ప్రభావం ఇంకా పెంచాలి అన్నది ముఖ్యంగా వాళ్ళు చూస్తున్న ఇందులో భాగంగా ఇక ఆల్మోస్ట్ ట్రంప్ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఓకే. ఈ 2 దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని. ఆ తర్వాత మన పోప్ ఆయన చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళారు. వాటికన్‌కి వెళ్ళారు. ఎవరు మన డొనాల్డ్ ట్రంప్ గారు. ఆ సమయంలో కూడా వీరిద్దరికి మధ్య చర్చలు జరిగాయి. ఎవరి మధ్య ఈ ఉక్రెయిన్ ప్రెసిడెంట్. ఆ తర్వాత ఆయన అక్కడికి కూడా వెళ్ళాడు. అమెరికా కూడా వెళ్ళాడు. జెలెన్స్కీ అమెరికా కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ ప్రెస్ బ్రీఫింగ్ లో జెలెన్స్కీ కొద్దిగా గట్టిగా మాట్లాడడం జరిగింది. అంటే అమెరికా అధీనంలో మేము ఎట్లా ఉంటాము, అమెరికా యొక్క ఈ విధమైన పెత్తనం చెలాయించడానికి వీల్లేదు, ఆ విధంగా మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత ఈ మధ్యలో మళ్ళా రష్యన్ ఉక్రెయిన్ మధ్య మేము ఇది శాంతి సంబంధాలు పెడతాయని ట్రంప్ గారు చాలా ప్లాట్ఫామ్స్ లో మాట్లాడాడు. ఆ తర్వాత దానికి పుతిన్ ఒప్పుకోవడంతో పుతిన్ ఏదో వేరే రకంగా ప్రవర్తిస్తున్నాడని ఆయన మీద ఒక విచిత్రమైన కామెంట్లు కూడా చేశాడు. సో ఈ విధమైన పరిస్థితుల్లో ఈ 2 దేశాలు ఇప్పుడు టర్కీలోని ఇస్తాంబుల్లో కూర్చున్నాయి. కానీ దానికి ఒక రోజు ముందు
ఈ విధమైన ఆపరేషన్ స్పైడర్ విధంగా చేసి ఆల్మోస్ట్ ఎక్కడో సుమారుగా 7,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైబీరియాలో ఉన్న రష్యన్ యొక్క స్థావరాలను కూడా అటాక్ చేయడం జరిగింది వీళ్ళు. సార్ అంటే ఒక రకంగా మనం చూస్తే ఇప్పుడు ఏ యుద్ధం చూసినా డ్రోన్లతోనే జరుగుతుంది. కరెక్ట్ కరెక్ట్ సార్ అవును అంటే ఇంతకు ముందు ఏంటంటే ఫైటర్ ఫ్లైట్స్ కావాలి, లేకుంటే ఆ విధంగా గొప్ప గొప్ప అణ్వస్త్రాలు కావాలి, లేకుంటే శస్త్రాస్త్రాలు కావాలి అనుకున్నాం. కానీ ఉమ్. ఏ విధమైన యుద్ధాలు చూసినా కూడా అవన్నీ కూడా డ్రోన్స్ మీదే జరుగుతున్నాయి. మొన్న భారత్ పాకిస్తాన్ మధ్య కూడా డ్రోన్స్ చాలా ప్రభావవంతంగా, ఆపరేషన్ సింధూర్ అప్పుడు అవును సార్ ఆపరేషన్ సింధూర్ లో కూడా డ్రోన్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల రాబోయే కాలంలో పెద్ద పెద్ద ఫైటర్ ఫ్లైట్స్ ఇలాంటివి కాకుండా ఈ డ్రోన్స్ మీదే అందరూ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మొదలు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. కరెక్టే సార్ మీరు అన్నది సో ఆ విధమైన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ జియో పాలిటిక్స్ అన్నవి ఆ విధంగా రూపొందుతుంది. అందువల్ల ఈ రోజు మీరు పేపర్లో చూస్తే భారతదేశంలో కూడా డ్రోన్ టెక్నాలజీ మీద R&Dలో ఎక్కువగా మనం వినియోగించాలి, పెద్ద పెద్ద పర్చేజెస్ కు వెళ్ళకూడదు అన్నట్లు కూడా చర్చ జరుగుతుంది. ఇదైతే కొంచెం తక్కువలో అయిపోతుంది కదా సార్ తక్కువలో అవుతుంది, చాలా తక్కువలో అవుతుంది. తర్వాత వీళ్ళు ఆపరేషన్ వెబ్, స్పైడర్ వెబ్ కూడా మీరు వాళ్ళు ప్లానింగ్ చూస్తే చాలా ఎప్పుడో 18 నెలల నుంచి చేస్తున్న ప్లానింగ్ అంటే. అంటే డ్రోన్లను దాచిపెట్టి అక్కడ ఒక చిన్న వుడెన్ బాక్సెస్ లో పెట్టి ఆ తర్వాత వాటి పైకప్పు అలాగే ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యేటట్టు వాటి నుంచి డ్రోన్స్ బయటికి వచ్చి ఈ రష్యన్ యొక్క సుమారుగా 41 ఎయిర్ క్రాఫ్ట్స్ మీద వాళ్ళు ఈ విధంగా డ్యామేజ్ చేశారు. సో ఈ విధమైన ప్లానింగ్ అది చూస్తుంటే ఒక చిన్న దేశం అంటే దీని వెనకాల ఎంతో మంది సహాయ సహకారాలు ఉన్నాయి. సో కానీ ఈ పీస్ టాక్స్ ముందుకు జరగడము అన్నది ఒక పాజిటివ్ గా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే అణ్వాస్త్రాలు ఉపయోగించడం మొదలు పెడితే దానికి ఒక అంతుండదు. యాక్చువల్ గా ఎవరో అన్నారు, ఈ ఉక్రెయిన్ రష్యా యుద్ధము 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అవును సార్ కరెక్ట్ కరెక్ట్. కాబట్టి దీన్ని నివారించడానికి అన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అటు అమెరికా తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి, ఆ తర్వాత ఈ యూరోపియన్ యూనియన్ వాళ్ళు మళ్ళా వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్న ఈ సందర్భంలో ఇది చిలికి చిలికి గాలివానగా మారకుండా, ఇది ఒక వరల్డ్ వార్ 3కి దారి తీయకుండా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి చూడాలి ఏ విధంగా ఈ శాంతి చర్చలు జరుగుతాయి అన్నది చూడాల్సిన అంశం. ఎందుకంటే ప్రపంచ జియో పాలిటిక్స్ లో మీరు చూసుకుంటే ప్రతిసారి అమెరికా తన పెద్దరికాన్ని తను ఒక బిగ్ బాస్ లాగా చూపించే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వారు. ఇప్పుడు ఇది చాలా చిన్న దేశం కదా, సపోర్ట్ ఎంత తీసుకున్నప్పటికీ కూడా రష్యా గనక చాలా సీరియస్ గా చర్యలు ఏమైనా తీసుకుంటే నాశనం అయిపోయేది ఫస్ట్ ఈ దేశమే కదా సార్, ఎంత సపోర్ట్ ఉన్నా కూడా. అంటే ఏమవుతుందంటే రష్యా కూడా మీరు చూసుకుంటే ఆర్థికంగా అంత బలోపేతంగా లేదు. రష్యా ఆర్థిక పరిస్థితి కూడా అంత గొప్పగా లేదు. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యంగా గ్యాస్, ఆయిల్ ఇవే ప్రధానంగా అక్కడి నుంచి వచ్చేవి. తర్వాత వెపన్లు అమ్ముకోవడం, వెపన్స్ అమ్ముతారు కదా సార్ మనలాంటి దేశాలకు. ఇప్పుడు మీరు చూస్తే ఈ రోజు ఐ థింక్ అమెరికన్ కామర్స్ మినిస్టర్ ఎవరో కూడా ఒక కామెంట్ చేశారు, భారతదేశం రష్యాతో ఈ విధంగా ఈ శస్త్రాస్త్రాలు కొనడం అన్నది మేము అంగీకరించట్లేదు, మాకు అది మంచిది కాదన్నట్టుగా కూడా మాట్లాడారు. సో ఈ విధంగా చూసుకుంటూ వెళితే రష్యాని మళ్ళా ఏకాకిగా చేయడం. యాక్చువల్ గా మీరు చూసుకుంటే రష్యా, చైనా, ఇరాన్, తర్వాత నార్త్ కొరియా ఇవన్నీ కూడా ఒక కూటమిగా ఉన్నాయి ఈ సందర్భంగా మనం చూసుకుంటే. సో ఆ విధమైన పరిస్థితులలో ఇప్పుడు ఉక్రెయిన్ మరియు రష్యా యొక్క యుద్ధాలు ఈ విధంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అన్నది సడన్ గా వచ్చింది. అంటే అదంతా సీక్రెట్ గా పెట్టారు వాళ్ళు. కరెక్ట్ సార్. తర్వాత ఒకేసారి ఎంత ప్లానింగ్ జరిపారు ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకి. నిజం, చిన్న దేశం అయినా కూడా, చిన్న దేశమైనా కూడా ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క పాయింట్ ని స్పెసిఫిక్ గా వాళ్ళు ఐడెంటిఫై చేసి ఒక ప్రాంతంలో కదా ఇన్ని ప్రాంతాల్లో ఆ విధంగా ఆపరేట్ చేయడం అన్నది ఒక ఇంటెలిజెన్స్ రష్యన్ ఇంటెలిజెన్స్ ఏమైంది అన్నది కూడా అది ఆ రష్యన్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రభావాన్ని కూడా ఇప్పుడు ప్రశ్నించడం జరుగుతోంది. తర్వాత డ్రోన్ల ప్రభావం చాలా పెరిగిపోతోంది అని ఇవన్నీ కూడా. కాబట్టి స్పెషలైజ్డ్ ఫస్ట్ పర్సన్ వ్యూ FPV డ్రోన్స్ అన్నవి చాలా ముఖ్యం. వాటిలన్నింటినీ స్మగుల్ చేశారు. ఎలా వచ్చాయి రష్యాలోకి, వచ్చిన తర్వాత వాటి ఆపరేషన్స్ ఎలా చేశారు అన్నది కూడా. దీనివల్ల సుమారుగా రష్యాకి 64,000 కోట్ల రూపాయల యొక్క నష్టం కలిగిందని అంటున్నారు. కానీ సార్ వాళ్ళేమో 14 ప్లేసులు చెప్తున్నారు, ఉక్రెయిన్ వాళ్ళు 7 ప్లేసులే అని చెప్పేసి రష్యా చెప్తుంది అంటున్నారు సార్. తర్వాత ఈ దాడి కూడా ముందుగానే అమెరికాకి తెలుసు అని కూడా అంటున్నారు సార్. నిజమా? అట్లా ఉంటుండొచ్చా? అంటే అది ఏమవుతుందంటే సాధారణంగా ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వర్క్ అవుతుంటాయి. యాక్చువల్ గా మీరు చూస్తే ఇలాంటిది జరుగుతుందన్నది కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగిందని కూడా ఒక మనకు సమాచారం తెలుస్తుంది. సాధారణంగా ఏంటంటే ఏ దేశంలో అటాక్స్ జరిగితే ఆ దేశం వాళ్ళు దాని తీవ్రతను తగ్గించి చెబుతుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఏమంటుంది, మాది పెద్దగా ఏం అవ్వలేదు,
ఇలాంటివి ఆ, మాట్లాడుతున్నారు వాళ్ళు. అవును సార్, ఇంకా నష్టం జరగలేదు. పాకిస్తాన్ నష్టం జరగలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ ఫోర్సెస్ ని వాళ్ళు కూడా మోటివేట్ చేయాలి కదా! లేకుంటే ఈ విధంగా ఇంత చోట్ల జరిగింది అంటే మళ్ళా వాళ్ళ మొరల్ మోటివేషన్‌కు దెబ్బతింటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. సో, ఆ విధంగా ఎప్పుడూ కూడా ఏ దేశమైతే ఎఫెక్ట్ అవుతదో ఆ దేశం ఎప్పుడూ కూడా దాని తీవ్రతను తగ్గిస్తూనే ఉంటుంది. సో, ఈ విధంగా ఇంటర్నేషనల్ చూసుకుంటే సుమారుగా $7 బిలియన్ యొక్క డ్యామేజ్ జరిగింది అని, తర్వాత చాలా కాంబాట్ ప్లేన్స్ అన్ని కూడా డెస్ట్రాయ్ అయిపోయాయి అని చెప్పేసి ఆ విధంగా చేయడం జరిగిందనమాట. సో, అమెరికాకి ముందే తెలిసి కావాలనే చెప్పలేదు. ఏమాత్రం లీక్ చేయలేదు ఇన్ఫర్మేషన్‌ని. ఇంత పెద్ద దాడి జరగటానికి అమెరికా కూడా సహకరించింది అని జెప్పేసి కొన్ని న్యూస్‌లు వస్తా ఉన్నాయి సార్. నిజంగా అలాంటిదే జరుగుతుండొచ్చా సార్? తెలిసినా కూడా చెప్పకుండా ఉండే అవసరం ఉంటుందంటారా అమెరికాకి? ఒకవేళ రష్యా పవర్‌ని లేతే రష్యాని వెనకబడేసేందుకు ఏమన్నా ఇట్లాంటి కుట్ర జరిగుండొచ్చా సార్? ఎప్పుడు కూడా ఏంటంటే అమెరికా నేను ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ డామినేషన్ ఎప్పుడు కూడా ఎప్పుడు ఆధిపత్యం. ఆ, సరే. చూస్తుంటది. ఆధిపత్యం అది నడవాలి. అవును, అవును. సో, ఆధిపత్యం కోసం మిగతా దేశాలు ఈ విధంగా చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు మౌనం వహించడంలో కూడా అదేం పెద్ద విచిత్రం కూడా మనకు అనిపించదు. సో, ఆ విధంగా చేసుకునే అవకాశాలు కూడా వాళ్ళకుంటాయి. హ్మ్. సో, ఆ విధంగా మరి రష్యన్ ఇంటెలిజెన్స్ ఏమైంది అన్న దాని గురించి ప్రధానంగా మాట్లాడుతున్నారు ఇప్పుడంతా కరెక్ట్ కూడా. సార్, కరెక్ట్. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున, హ్మ్. హ్మ్. ఇంత పెద్ద కరెక్ట్ సార్. ఎత్తున వాళ్ళు అంటున్నారన్నమాట. ఎందుకంటే డ్రోన్స్ అన్నవి మీరన్నట్టు చాలా తక్కువ. హ్మ్. ఒక్కొక్క డ్రోన్ సుమారుగా ఒక $500 అబ్బో! అది చూసుకుంటే మీరు ఒక 40,000 ఈ విధంగా ఎఫ్‌పివి డ్రోన్స్ అంటాం గదా! హ్మ్. 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 అంటే సుమారుగా ఒక 40,000. అదే మనం చూసుకుంటే ఒక్కొక్క విమానము పెద్ద పెద్ద విమానాలు ఇలాంటివి చూడాలంటే కోట్లలో ఉంటాయి సార్. అవును. వేల కోట్లలో ఉంటాయి. అవును, అవును సార్. కాబట్టి ఇప్పుడు టోటల్‌గా ఈ వార్ గేమ్ అన్నది మారబోతుందా అన్నది కూడా ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అదే, అదే సార్. అవును. సో, ఇప్పుడు ఈ పెద్ద దేశాలు ఏవైతే ఈ వెపన్స్ తర్వాతొచ్చేసి ఈ ఫైటర్ ఫ్లైట్స్ ఇలాంటివన్నీ ప్రొడ్యూస్ చేస్తున్న దేశాలు గూడా మళ్ళా ఆలోచనలో పడ్డాయి. మరి భావి తరాల్లో రాబోయే కాలంలో అంతా ఈ డ్రోన్స్ తోనే జరిగేటట్టుంది యుద్ధాలు అని జెప్పేసి ఈ డ్రోన్ రిసర్చ్ మీద ఎక్కువగా చూడాలి. ఈరోజు ఎవరో ఈవెన్ వాటర్ మీద వెళ్ళే డ్రోన్ గూడా కనిపెట్టినట్టు నేను అవును చూసాను. సార్. అవును, అవును. ముఖ్యంగా ఈ వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ డ్రోన్‌ని ప్రయోగించి మునిగిపోతున్న వాళ్ళను వీళ్ళను రక్షించే కాపాడేందుకు. అవును సార్. అవును. కాబట్టి రాబోయే కాలంలో డ్రోన్ యొక్క రిసర్చ్ జరుగుతుంది. అందుకని అమరావతిలో కూడా డ్రోన్ రిసర్చ్ ఒకటి పెద్ద సెంటర్ పెట్టాలని కూడా ఒక మాటల్లో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా నేనెక్కడో విన్నా. కరెక్టే సార్. అవును. సో, ఈ విధంగా ఈ డ్రోన్స్ యొక్క ప్రభావం మారబోతోంది అన్నది అందుకనే మీరు చూసుకుంటే టర్కీ వాళ్ళు ఈ డ్రోన్స్‌ని చాలా ఎఫెక్టివ్‌గా వాళ్ళు ఎప్పుడో గూడా ముందే అంచనా వేసి వాళ్ళు జేశారు. మొన్న పాకిస్తాన్ ఉపయోగించిన డ్రోన్స్ అన్నీ గూడా టర్కీ మేడ్. టర్కీ దేశంలో చేసిన. అందుకనే మన భారతదేశం టర్కీతో సంబంధాలనేవి మనం తగ్గించేసాం ఇప్పుడు యెస్. యాక్చువల్‌గా. ఆ, ఆ. టర్కీ దేశంతో సంబంధించిన ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫెసిలిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వారిని గూడా అన్ని ఎయిర్‌పోర్ట్ నుంచి తొలగించేశారు. ఈవెన్ ఇండిగో వాళ్ళు గూడా దాని నుంచి త్వరగా ప తెగదెంపులు చేసుకోవాలని గూడా వారికి చెప్పడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా భావి తరంలో వెపన్స్ వాటిల యొక్క యుటిలైజేషన్ వీటన్నిటి మీద ఒక పెద్ద ప్రభావం చూపబోతోంది ఈ డ్రోన్స్. ముఖ్యంగా ఈ ఆపరేషన్ స్పైడర్ వెబ్ అన్నది. చూద్దాం సార్ ఏం జరగబోతుందనేది. ఎందుకంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తే అర్థమైపోతదేమో. శాంతి చర్చలు సఫలమవుతాయా? లేకపోతే అవి విఫలమైపోయి నిజంగానే మళ్ళీ కొట్టుకుంటారా అని. కానీ శాంతి అన్నది ప్రస్థాపితం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇది మళ్ళా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీయకూడదు అన్నది కరెక్ట్. మనం. కరెక్ట్. ఎందుకంటే ప్రపంచ యుద్ధాలు జరిగినా, ఏది యుద్ధాలు జరిగినా ఫైనల్‌గా మనమే అందరూ నష్టపోతారు. అవును. ఎవరు గెలిచే వాళ్ళు ఉండరు గానీ, అందరూ గెలిచినట్టు మాట్లాడతారు గానీ, నష్టం అందరికీ కలుగుతుంది. కాబట్టి ప్రపంచ స్థాయిలో ఇటువంటి యుద్ధాలు జరగకుండా అందరం కూడా కాపాడాలి. ఆ విధంగా అందరూ నాయకులు కూడా తర్వాత యునైటెడ్ నేషన్స్ అన్నది ఐక్యరాజ్య సమితి అన్నది ముఖ్యమైన పాత్ర పోషించాలి కూడా సార్. పాత్ర పోషించాలి. ఈ మధ్యలో కరెక్ట్. నేషన్స్ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు అసలు. సార్ యుఎన్ఓ ఎందుకు అసలు ఇందులో ఇంటర్ఫియర్ కాలేదు ఈసారి? అంటే ఏమవుతుందంటే యూఎన్ అన్నది బేసిక్‌గా అమెరికా వాళ్ళ యొక్క దీన్ని బట్టి నడుస్తుంటుందది. వాళ్ళ ఫండింగ్ క్రమక్రమంగా చాలా తగ్గించేశారు వారు. అమెరికా నుంచి ఫండింగ్ ఇది గూడా తగ్గిపోయింది. ఆ భూమిక గూడా తగ్గిపోయింది. తర్వాత ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఏంటంటే, ఈ డిక్టేటర్స్ లాంటి వాళ్ళు రావడం జరుగుతోంది ఈ మధ్య కాలంలో. ఓకే. దేశాధిపతులుగా వాళ్ళంతా గూడా నిరంకుశ పాలనలాగా ఉన్న ఆలోచన వ్యవస్థ ఎందుకో ప్రపంచంలోనే అటువంటి వ్యవస్థ, అటువంటి ఆలోచన విధానాలు ప్రజలకు గూడా నచ్చుతున్నాయి ఈ మధ్య డిక్టేటర్‌షిప్ అన్నది. సరే. సో, ఆ విధంగా చూసుకుంటూ పోతుంటే ఒక వ్యక్తి యొక్క నిర్ణయాల వల్ల ఆ ప్రాంతంలో ప్రభావితం అవుతూ ఉండవచ్చు. హ్మ్. సో, ఇవన్నీ గూడా ప్రమాదకరం. సో, వీటన్నిటిని గూడా ఆలోచించి
భారతదేశం కూడా ముఖ్యమైన పాత్ర వహించాలి. ముఖ్యంగా ఈరోజు అక్కడ అమెరికన్ కామర్స్ మినిస్టర్ ఎవరో మాట్లాడిన విషయాలు భారతదేశం రష్యా మీద ఎక్కువగా ఆధారపడుతుందని. యాక్చువల్గా మీరు చూసుకుంటే S-400 సిస్టమ్ ఏదైతే మనం ఉపయోగించామో పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్లో, అది రష్యన్ మేక్. ఓకే. వాళ్ళన్నింటినీ కూడా అక్కడి నుంచి వచ్చే డ్రోన్స్, మిసైల్స్ ని ఎఫెక్టివ్ గా ఇది చేయగలిగాం. సో అలాంటివి మళ్ళా ఇంకా కూడా పర్చేస్ చేయాలి, ఇంకా కూడా కొనుగోలు చేయాలని భారతదేశం నిర్ణయించింది. ఓకే. వీటన్నిటి మీద ఇటువంటి ప్రభావాలు ఏం పడతాయన్నది కూడా చూడాల్సిన అంశం. కాబట్టి ఐక్యరాజ్య సమితి మళ్ళా పునరుజ్జీవనమై ప్రపంచంలో ఒక శాంతి నెలకొల్పే విధంగా ముందుకు వెళ్ళాలని మనం అంతా కోరుకోవాలి. చాలా కరెక్ట్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.